అధ్యాయం 1 ది స్క్రబ్ ఫారెస్ట్ క్రెడిల్ ముళ్ళ పొదల ఊయల ధర్మ హెరిటేజ్ కు స్వాగతం. నేటి లోతైన విశ్లేషణలో భారత చరిత్రలోనే అత్యధికంగా గాలింపునకు గురైన వ్యక్తి కూసే మునిసామి వీరప్పన్ జీవితాన్ని మనం అన్వేషిస్తాం. 30 ఏళ్లకు పైగా అతని పేరు వింటేనే కర్ణాటక మరియు తమిళనాడు అధికారుల వెన్నులో వణుకు పుట్టేది. అతను వైరుధ్యాల కలయిక, ప్రభుత్వానికి క్రూరమైన హంతకుడు, పేదలకు ఆపన్న హస్తం, మరియు ముళ్ళ పొదల్లోని అడవుల్లో మంచులా మాయమైపోయే భూభాగ నిపుణుడు. అయితే ఒక చిన్న గ్రామంలో సామాన్య కుటుంబంలో పుట్టిన బాలుడు తన తలపై 5 కోట్ల రూపాయల రివార్డుతో సందనపు చెక్కల రాజు, శాండల్వుడ్ కింగ్ గా ఎలా మారాడు? ఆ రాక్షసుడిని అర్థం చేసుకోవాలంటే ముందుగా అతన్ని పెంచిన అడవిని అర్థం చేసుకోవాలి. మన కథ 1952 జనవరి 18న గోపినాథం గ్రామంలో ప్రారంభమవుతుంది. ఇది విలాసవంతమైన ప్రదేశం కాదు. ఇది కర్ణాటక మరియు తమిళనాడు మధ్య గల కరుకు సరిహద్దులో మలై మహదేశ్వర కొండల మధ్య ఉంది. ఇక్కడి భూమి క్షమించనిది, దట్టమైన పొదలు, దాగి ఉన్న గుహలు మరియు నిటారుగా ఉండే కొండలు. వీరప్పన్ పట్టుదలకు మారుపేరైన వన్నియార్ సామాజిక వర్గంలో జన్మించాడు. నడక నేర్చినప్పటి నుండి అడవి అతనికి ఆటస్థలం. అతను పుస్తకాల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోలేదు, ఏనుగుల అడుగుజాడల ద్వారా మరియు చందనపు చెట్ల సువాసన ద్వారా తెలుసుకున్నాడు. గోపినాథంలోని అందరిలాగే అతని కుటుంబం కూడా పేదరికం అనుభవించింది. ఈ సరిహద్దు ప్రాంతాల్లో మనుగడ సాగించడమే అతిపెద్ద చట్టం. అతని జీవితంలో కీలక మలుపు త్వరగానే వచ్చింది. 10 ఏళ్ల వయస్సులో మిగిలిన పిల్లలు చదువుకుంటున్న సమయంలో వీరప్పన్ తుపాకీ పేల్చడం నేర్చుకుంటున్నాడు. ఆ కాలంలో పేరుమోసిన వేటగాడైన సేవి గౌండర్ అనే బంధువు పర్యవేక్షణలో అతను పెరిగాడు. ఇదే అతని అసలైన విద్య. గౌండర్ శిక్షణలో ఏ పంట కంటే కూడా అడవిలో అత్యంత విలువైన నిధి ఉందని వీరప్పన్ గ్రహించాడు. అదే దంతం ఐవరీ. అతను కేవలం 14 ఏళ్ల వయసులోనే తన మొదటి తుపాకీ కాల్పుతో మొదటి ఏనుగును చంపాడు. అది కేవలం ఒక వేట మాత్రమే కాదు, ఒక కెరీర్ యొక్క ప్రారంభం. తన కుటుంబం జీవితాంతం కష్టపడి సంపాదించే దానికంటే ఒక్క జత దంతాలు ఎక్కువ డబ్బు తెస్తాయని అతను గ్రహించాడు. ఈ తొలి విజయం అతనికి అధికారం రుచి చూపించింది. ఒక మారుమూల గ్రామంలోని యువకుడికి అధికారం అనేది ఒక వ్యసనపరుడైన డ్రగ్ లాంటిది. కాని ఇది కేవలం జంతువులకు సంబంధించినది మాత్రమే కాదు. వీరప్పన్ నేర ప్రపంచ ప్రవేశం తన మొదటి మనిషి హత్యతో స్థిరపడింది. తన వేటను అడ్డుకోవడానికి ప్రయత్నించిన అటవీ శాఖ సిబ్బందిని ఫారెస్ట్ గార్డ్ 17 ఏళ్ల వయసులోనే చంపేశాడని చెబుతారు. ఆ క్షణంతో వెనక్కి వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. సాధారణ జీవితానికి ఇక తావులేదు. అతను మనిషి కాకముందే నేరస్థుడిగా మారాడు. అతనికి హిల్స్ గురించి ఒక ప్రాథమిక సత్యం అర్థమైంది. పోలీసుల కంటే మీకు అడవి దారులు బాగా తెలిస్తే మీరే రాజు. అతను తన స్వంత గ్రామానికి చెందిన వారు మరియు ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందని భావించే యువకులతో ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. వీరప్పన్లో వ్యవస్థను ఎదిరించగల నాయకుడిని వారు చూశారు. ఈ ప్రారంభ సంవత్సరాలను చూస్తుంటే ఒక ప్రశ్న తలెత్తుతుంది: గ్రామస్థులు అతన్ని ఎందుకు కాపాడారు? బయటి ప్రపంచానికి అతను నేరస్థుడు కావచ్చు, కానీ గోపినాథం ప్రజలకు అతను తమవాడు. అతను తన రక్తం చిందిన డబ్బులో కొంత భాగాన్ని స్థానికులకు సహాయం చేయడానికి ఉపయోగించాడు, పెళ్లిళ్లకు డబ్బు ఇవ్వడం, అప్పులు తీర్చడం మరియు స్థానిక తీర్పులు చెప్పడం చేసేవాడు. ఇది ఒక మానవ కవచాన్ని సృష్టించింది. అడవి నోరు విప్పకపోవడంతో పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. ఇది కేవలం నేరం మాత్రమే కాదు, ఇది ఒక తిరుగుబాటుకు నాంది. ఒకప్పుడు ఒంటరిగా ఏనుగును వేటాడటం ప్రారంభించిన బాలుడు ఇప్పుడు 6000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దుర్భేద్యమైన అటవీ సామ్రాజ్యానికి పునాది వేస్తున్నాడు. ఇది బందిపోటు రాజు యొక్క ఊయల, మరియు భయంకరమైన పాలన అప్పుడే మొదలైంది. అధ్యాయం 2 దంతాల అక్రమ రవాణా బాట. పొదలతో నిండిన అడవి అతనికి ఊయల అయితే, దంతాల వ్యాపారం అతని మొదటి సామ్రాజ్యం. 1970ల చివరలో మరియు 80ల ప్రారంభంలో వీరప్పన్ కేవలం ఒక చిన్న స్థాయి నేరస్థుడి స్థాయిని దాటి ఆసియా ఏనుగుల క్రమబద్ధమైన ఊచకోతకు పర్యాయపదంగా మారాడు. అతను కేవలం వేటగాడు మాత్రమే కాదు, అడవిలో అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపే పారిశ్రామికవేత్త. ఆసియాలోనే అత్యధిక ఏనుగుల జనాభా కలిగిన నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లోని ప్రధానమైన మగ ఏనుగులను ఆయన లక్ష్యంగా చేసుకున్నాడు. అతను చంపిన ఏనుగుల సంఖ్యపై రకరకాల అంచనాలు ఉన్నాయి,
ప్రభుత్వ రికార్డుల ప్రకారం అతను 200 నుండి 500 ఏనుగులను చంపాడని చెబుతుంటే, గ్రామస్తుల కథనాల ప్రకారం ఆ సంఖ్య 2000 వరకు ఉండవచ్చని వినిపిస్తుంటుంది. ఆ సంఖ్య ఎంతైనా కావచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం భయంకరమైనది. వీరప్పన్ తన ఒక్కో బుల్లెట్తో ఆ ఏనుగు జాతి యొక్క భవిష్యత్తునే తుడిచిపెట్టాడు. ఈ వ్యాపారం ఎంత క్రూరమైనదో, అంత సమర్థవంతమైనది కూడా. చట్టానికి చిక్కకుండా ఉండాలంటే వేగంగా కదలాలని మరియు దంతాలకు నిరంతర మార్కెట్ ఉండాలని వీరప్పన్ గ్రహించాడు. అతను కేవలం జంతువును చంపడం మాత్రమే కాదు, ఐవరీ ట్రైల్, దంతాల రవాణా మార్గం లో నైపుణ్యం సాధించాడు. ఏనుగును గుర్తించి తన పాతకాలపు తుపాకీతో కాల్చి చంపిన తర్వాత, దాని దంతాలను కోసి రహస్య ప్రాంతాలలో, అంటే భూగర్భ గుంతలు లేదా చెట్ల తొర్రలలో దాచేవాడు. ఆ రహస్య ప్రదేశాల గురించి అతని అనుచరులకు మాత్రమే తెలుసు. అక్కడి నుండి దంతాలను రాష్ట్ర సరిహద్దులు దాటించడానికి కొరియర్ల నెట్వర్క్ను ఉపయోగించేవాడు. జీపీఎస్ లేదా డిజిటల్ నిఘా లేని ఆ కాలంలో, వీరప్పన్ హ్యూమన్ రిలే సిస్టమ్, మానవ గొలుసు వ్యవస్థ ను వాడేవాడు. అంటే, ఒకరికి తెలిసిన మార్గం మరొకరికి తెలియదు. ఈ పద్ధతి వల్ల పోలీసులు ఒకరిని పట్టుకున్నా, అసలు సూత్రధారి అయిన వీరప్పన్ ఆచూకీ దొరికేది కాదు. అతను ఎంత సంపాదించాడు? 70ల చివరలో దంతాలను వైట్ గోల్డ్, తెల్ల బంగారం అని పిలిచేవారు. వీరప్పన్ కేవలం దంతాల స్మగ్లింగ్ ద్వారానే అప్పట్లోనే 16 కోట్ల రూపాయలు సంపాదించాడని అంచనా, అది నేటి కాలంలో 100 కోట్లతో సమానం. ఈ డబ్బు కేవలం పెట్టెల్లో దాచుకోవడానికి మాత్రమే కాదు, అతని ఇమేజ్ను పెంచుకోవడానికి ఇంధనంగా పనిచేసింది. ఈ డబ్బుతోనే సరిహద్దు గ్రామాల్లోని ప్రజల నోరు మూయించాడు మరియు అంతకంటే ముఖ్యంగా కింది స్థాయి అధికారుల సహకారాన్ని పొందాడు. ప్రతి దంతం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ప్రొటెక్షన్ ఫండ్, రక్షణ నిధి గా మార్చేవాడు. అటవీ శాఖ గార్డులకు, పోలీసులకు లంచాలు ఇచ్చి దాడులు జరగకుండా ముందుగానే సమాచారం తెప్పించుకునేవాడు. అతను ఒక విధంగా సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడు. కొంతకాలం పాటు, ఈ దంతాల వ్యాపారం అతన్ని స్థానిక యంత్రాంగం కంటే శక్తివంతుడిగా మార్చింది. కాని ఈ వ్యాపారం కేవలం రక్తాన్ని మాత్రమే కాదు, ప్రకృతిని కూడా బలితీసుకుంది. వీరప్పన్ కేవలం పొడవైన దంతాలు ఉన్న మగ ఏనుగులనే లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఏనుగుల జనాభాలో లింగ సమతుల్యత దెబ్బతిన్నది. పెరియార్ టైగర్ రిజర్వ్ మరియు హిల్స్ వంటి ప్రాంతాల్లో మగ ఏనుగుల సంఖ్య ఎంతగా పడిపోయిందంటే, ప్రతి 100 ఆడ ఏనుగులకు కేవలం ఒకే ఒక మగ ఏనుగు ఉండే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఏనుగుల సంతానోత్పత్తి తగ్గిపోయింది. శాస్త్రవేత్తల ప్రకారం, దంతాలు లేని మగ ఏనుగుల మక్నాలు సంఖ్య పెరగడానికి కూడా ఇదే కారణం. వీరప్పన్ కేవలం జంతువులను చంపలేదు, దక్షిణ భారతదేశంలోని ఏనుగుల చరిత్రనే మార్చేశాడు. 1986 నాటికి ఒత్తిడి పెరిగింది. దంతాల వ్యాపారంపై అంతర్జాతీయంగా నిఘా పెరగడంతో భారత ప్రభుత్వం దంతాల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించింది. సమయానుకూలంగా మారే వీరప్పన్, ఈ వైట్ గోల్డ్ వ్యాపారం ప్రమాదకరమని గ్రహించాడు. కేంద్ర ప్రభుత్వం మరియు అంతర్జాతీయ సంస్థల నిఘా వల్ల పాత మార్గాలన్నీ మూసుకుపోయాయి. కానీ వీరప్పన్ లాంటి వ్యక్తి అంతటితో ఆగిపోడు. అడవిలో అంతకంటే విలువైనది, కదలకుండా ఒకే చోట ఉండే మరొక సంపద వైపు అతని కన్ను పడింది. దంతాల మార్కెట్ చల్లబడగానే, వీరప్పన్ చూపు గంధపు చెక్కల మీద పడింది. ఒక వేటగాడి నుండి, గంధపు చెక్కల దొంగ, శాండల్వుడ్ కింగ్ గా అతని ప్రస్థానం మొదలైంది. ఇది 2 రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసింది. అధ్యాయం 3, రెడ్ గోల్డ్, ఎర్ర బంగారం. 1980ల ముగింపు సమయానికి, దంతాల వ్యాపారంపై అంతర్జాతీయంగా ఆంక్షలు పెరగడంతో ఆ వ్యాపారం కష్టతరంగా మారింది. కానీ వీరప్పన్ అంతటితో విరమించుకునే వ్యక్తి కాదు. అతను మలై మహదేశ్వర కొండలు మరియు సత్యమంగళం అడవుల వైపు చూసి, అక్కడ మరొక రకమైన సంపదను గుర్తించాడు. అదే, రెడ్ గోల్డ్, గంధపు చెక్క. ఏనుగులలాగా ఇవి కదలవు, కాబట్టి వాటిని ట్రాక్ చేయడం కష్టం. ఆ చెట్లు ఒకే చోట నిశ్చలంగా ఉండి నరకబడటానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, వాటిని సేకరించడం అనేది ఒక పెద్ద సైన్యం అవసరమయ్యే భారీ లాజిస్టికల్ పని. ఈ మార్పు వీరప్పన్ను ఒక ఒంటరి వేటగాడి నుండి ఒక నేరపూరిత కార్పొరేషన్ యొక్క కేయోగా మార్చింది. అతను ఇకపై కేవలం ఒక వేటగాడు మాత్రమే కాదు, అతను తిరుగులేని, గంధపు చెక్కల రాజు, శాండల్వుడ్ కింగ్. అతని కార్యకలాపాల స్థాయి ఎంతలా పెరిగిందంటే, అది ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయడం ప్రారంభించింది. అతని పనితీరు అత్యంత సాహసోపేతంగా ఉండేది. వీరప్పన్ వందలాది మంది స్థానిక గ్రామస్తులను పనిలో పెట్టుకున్నాడు,
వారిలో చాలామంది చెట్లు నరకడంలో నిపుణులు. వారు అర్ధరాత్రి వేళ రక్షిత అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించి, దశాబ్దాల, కొన్నిసార్లు శతాబ్దాల నాటి చెట్లను పడగొట్టేవారు. శాంటాలం ఆల్బమ్ చెట్టు యొక్క మధ్య భాగంలోనే హార్ట్వుడ్ విలువైన నూనె ఉంటుంది. ఏ చెట్టును ఎంచుకోవాలో వీరప్పన్కు బాగా తెలుసు. బరువు తగ్గించడం కోసం అతని మనుషులు చెట్టు బెరడును అక్కడికక్కడే తీసివేసేవారు. దీనివల్ల అడవి అంతా తెల్లని మొండెలు పడి ఉన్నట్లు కనిపించేది. ఈ బరువైన దుంగలను మనుషులు తమ వీపులపై మోస్తూ, వాహనాలు వెళ్లలేని దట్టమైన మరియు ఎత్తైన కొండ మార్గాల గుండా తరలించేవారు. ఇది ఒక భారీ స్థాయి, మాన్యువల్ స్మగ్లింగ్. అతను అడవిలోనే కొన్ని డిపోలను ఏర్పాటు చేశాడు. అక్కడ చెక్కను శుద్ధి చేసి, గ్రేడింగ్ చేసిన తర్వాత సరిహద్దులకు తరలించేవారు. దంతాల వ్యాపారం కంటే గంధపు చెక్కల వ్యాపారంలో వచ్చిన డబ్బు చాలా ఎక్కువ. అతని అధికార పీక్ దశలో, వీరప్పన్ 10,000 టన్నుల కంటే ఎక్కువ గంధపు చెక్కను స్మగ్లింగ్ చేశాడని అంచనా. ప్రపంచ మార్కెట్లో, ముఖ్యంగా తూర్పు ఆసియా మరియు మధ్య ప్రాచ్య దేశాలలో, నాణ్యమైన భారతీయ గంధపు చెక్కకు వెండితో సమానమైన ధర ఉండేది. అతను దోచుకున్న కలప మొత్తం విలువ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ప్లాస్టిక్ షీట్లతో చేసిన గుడారంలో నివసించే వ్యక్తికి ఇది అసాధారణమైన సంఖ్య. మరి ఆ డబ్బంతా ఏమైంది? అది స్విస్ బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్లలేదు. అది ఒక సంక్లిష్టమైన అవినీతి వ్యవస్థ, ఇకోసిస్టమ్ ఆఫ్ కరప్షన్ లోకి వెళ్ళింది. అతను తన కూలీలకు రైతులకు వచ్చే రోజువారీ కూలీ కంటే 3 రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చేవాడు. తద్వారా వారి విధేయతను సంపాదించుకున్నాడు. అతను స్థానిక గ్రామ దేవాలయాలకు మరియు పండుగలకు భారీగా విరాళాలు ఇచ్చేవాడు. దీనితో అతను ఒక జానపద నాయకుడిగా, ఫోక్ హీరో పేరు తెచ్చుకున్నాడు. అయితే, అతని లాభాల్లో అత్యధిక భాగం తన లైఫ్ ఇన్సూరెన్స్, ప్రాణ బీమా కోసం అంటే వ్యవస్థకు లంచాలు ఇవ్వడానికి ఖర్చయ్యేది. వీరప్పన్ ఇచ్చే లంచాల జాబితాలో కేవలం అటవీ శాఖ గార్డులు మాత్రమే కాదు, ప్రాంతీయ రాజకీయ నాయకులు మరియు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కూడా ఉండేవారు. దీన్నే నెక్సస్ అని పిలుస్తారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎప్పుడు దాడికి సిద్ధమైనా, వీరప్పన్కు ఆ విషయానికి కొన్ని రోజుల ముందే తెలిసిపోయేది. అతన్ని పట్టుకోవాల్సిన విభాగాల్లోనే అతనికి సమాచారం ఇచ్చే కోవర్టులు ఉండేవారు. గంధపు చెక్కల వ్యాపారం అతనికి సమాచారాన్ని కొనుగోలు చేసే స్థాయి ఆర్థిక శక్తిని ఇచ్చింది. అతను ప్రభుత్వ యంత్రాంగాన్నే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చేశాడు. ఎవరైనా అటవీ అధికారి నిజాయితీగా పనిచేస్తే, వీరప్పన్ తన రాజకీయ పరిచయాలతో ఆ అధికారిని బదిలీ చేయించేవాడు. అది పని చేయకపోతే, అతని ముఠా అంతిమ పరిష్కారం చూపేది అదే మాటు వేసి చంపడం. పర్యావరణ పరంగా ఇది ఒక పెద్ద విపత్తు. గంధపు చెట్టు చాలా నెమ్మదిగా పెరుగుతుంది. పాత మరియు నూనె అధికంగా ఉండే చెట్లనే లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, వీరప్పన్ ఆ ప్రాంతంలోని తల్లి చెట్లని పూర్తిగా నాశనం చేశాడు. దీనివల్ల అడవిలో సహజంగా చెట్లు పెరగడం ఆగిపోయింది. ఈ రోజు అతను పాలించిన అడవుల్లో కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు గర్వపడే ఆ భారీ గంధపు చెట్లు ఎక్కడా కనిపించవు. అతను కేవలం చెట్ల మొండెలను, మచ్చలను మాత్రమే మిగిల్చాడు. కానీ ప్రభుత్వం ఈ దొంగతనం యొక్క స్థాయిని గ్రహించడం ప్రారంభించగానే, తను కేవలం డబ్బుతో మాత్రమే బతకలేనని వీరప్పన్ తెలుసుకున్నాడు. అతనికి భయం అనే కవచం అవసరమైంది. అలా, గంధపు చెక్కల రాజు కాలం ముగిసి, ఘాట్ రోడ్ల భయం, టెర్రర్ ఆఫ్ ద ఘాట్స్ మొదలైంది. అక్కడ గంధపు నూనెలాగే రక్తం కూడా ఏరులై పారింది. అధ్యాయం 4. ఒక అదృశ్య శక్తిగా ఆవిర్భావం. అడవి బయట ఉన్న ప్రపంచానికి, వీరప్పన్ ఒక మృగం, ఒక వేటగాడు మరియు క్రూరమైన హంతకుడు. కానీ ఆ 6,000 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవి లోపల కథ చాలా భిన్నంగా ఉండేది. అతను దశాబ్దాల పాటు కేవలం దాక్కోవడంలో నేర్పరి కావడం వల్లే బ్రతకలేదు. స్థానిక ప్రజలు అతన్ని ఒక అదృశ్య శక్తిలా కాపాడటం వల్ల బ్రతికి బయటపడ్డాడు. వన్యప్రాణులను, అధికారులను చంపిన ఒక వ్యక్తి, రాబిన్ హుడ్ లాగా ఎలా మారాడు? దీనికి సమాధానం హిల్స్, మలై మహదేశ్వర కొండలు లోని గిరిజన తెగల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యంలో ఉంది. తరతరాలుగా, ఈ ప్రజలు సమాజానికి దూరంగా, ప్రభుత్వం చేత విస్మరించబడి, వారి సహజ జీవనశైలిని నేరంగా పరిగణించే కఠినమైన అటవీ చట్టాల మధ్య నలిగిపోయారు. వీరప్పన్ రంగ ప్రవేశం చేసినప్పుడు, అక్కడ అధికార యంత్రాంగం లేని ఖాళీని అతను భర్తీ చేశాడు. అతని రాబిన్ హుడ్ ఇమేజ్ అనేది పబ్లిక్ రిలేషన్స్లో ఒక అద్భుతమైన వ్యూహం. ఒక బందిపోటుకు ప్రజల మద్దతు లేకపోతే అతను ఎంతో కాలం బ్రతకలేడని వీరప్పన్ తెలుసుకున్నాడు.
పేదల హృదయాలను గెలుచుకోవడానికి అతను ఒక క్రమబద్ధమైన ప్రచారాన్ని ప్రారంభించాడు. అతను కేవలం దోచుకున్న సొమ్మును పంచడమే కాకుండా, న్యాయస్థానాలు దరిదాపుల్లో లేని ఆ ప్రాంతంలో ఒక అంతిమ న్యాయమూర్తిగా మారాడు. ఎవరైనా భూస్వామి రైతును మోసం చేస్తే, వీరప్పన్ మనుషులు అర్ధరాత్రి ప్రత్యక్షమై ఆ లెక్కలను సరిదిద్దేవారు. ఒక అమ్మాయి పెళ్లికి కట్నం ఇచ్చుకోలేని స్థితిలో ఉంటే, గంధపు చెక్కల డబ్బుతో నిండిన సంచి వారి ఇంటి గుమ్మం ముందుకు వచ్చేది. అతను శస్త్రచికిత్సలకు డబ్బులు ఇచ్చేవాడు, స్థానిక ఆలయ ఉత్సవాలకు నిధులు సమకూర్చేవాడు మరియు తన చుట్టూ ఉన్న వారు ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకునేవాడు. గ్రామస్తుల దృష్టిలో, ప్రభుత్వం కేవలం వారిని అరెస్టు చేయడానికి మాత్రమే వచ్చేది. కాని, బందిపోటు, వీరప్పన్ మాత్రమే వారి మనుగడ గురించి నిజంగా పట్టించుకునేవాడు. అయితే, ఈ విధేయత వెనుక ఒక చీకటి కోణం కూడా ఉంది, అదే మీసం అంటే భయం. అతను కొందరికి రక్షకుడైతే, తనకు ద్రోహం చేస్తున్నారని అనుమానం వచ్చిన వారికి మాత్రం పీడకలగా మారేవాడు. వీరప్పన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పోలీసుల కంటే చాలా బలంగా ఉండేది, ఎందుకంటే అది భయం మీద నిర్మించబడింది. ఎవరైనా గ్రామస్థుడు అటవీ అధికారులతో మాట్లాడటం కనిపిస్తే, వారికి హెచ్చరికలు ఉండవు, వారు నేరుగా అదృశ్యమైపోయేవారు. ద్రోహి అనేవాడు వేర్ల నుండి పీకేయాల్సిన కలుపు మొక్క అని అతను నమ్మేవాడు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టించింది. గ్రామస్థులు అతని దగ్గరున్న బంగారం కోసం అతన్ని ప్రేమించారు, అదే సమయంలో అతని దగ్గరున్న తుపాకీకి భయపడి అతన్ని రక్షించారు. ఈ నిశ్శబ్దమే దాదాపు 20 ఏళ్ల పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను గ్రుడ్డివారిని చేసింది. ఒక వేటగాడి నుండి ప్రభుత్వ వ్యతిరేకి గా మారడంలో అతని వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమైన ప్రతిసారీ, ఆ కోపాన్ని గ్రామస్తుల మీద చూపించేవారు. సమాచారం రాబట్టడానికి ఎస్టీఎఫ్ సిబ్బంది గిరిజనులపై అత్యంత క్రూరమైన పద్ధతులను, థర్డ్ డిగ్రీ టాక్టిక్స్ ఉపయోగించేవారు. ఈ హింస స్థానికులను మరింతగా వీరప్పన్ వైపు నెట్టింది. తనను తాను ఒక అణచివేత పోలీసు దళానికి వ్యతిరేకంగా పోరాడే తమిళుల రక్షకుడిగా చిత్రించుకున్నాడు. తన మనుషులపై జరిగిన అన్యాయాలకు ప్రతీకారంగానే తను హత్యలు చేస్తున్నానని చెప్పుకునేవాడు. తన సోదరుడు అర్జునన్ పోలీస్ కస్టడీలో చనిపోయినప్పుడు లేదా తన సోదరి పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నప్పుడు, వీరప్పన్ కేవలం బాధపడలేదు, ఆ విషాదాలను తన ఇమేజ్ను పెంచుకోవడానికి వాడుకున్నాడు. ఒక క్రూరమైన వ్యవస్థ తనను నేరస్థుడిగా మార్చిందని ప్రజలను నమ్మించాడు. 90ల ప్రారంభం నాటికి, అడవి అదృశ్య శక్తి కేవలం ఒక నేరస్థుడు మాత్రమే కాదు, అతను ఒక సిద్ధాంతంగా మారాడు. ఒక చట్టవిరోధి ఇమేజ్ను, అణచివేయబడ్డ స్థానిక హీరో ఇమేజ్తో అతను విజయవంతంగా కలిపేశాడు. అతను కేవలం చట్టం నుండి దాక్కోవడమే కాకుండా, ఘాట్ ప్రాంతాల్లో చట్టం యొక్క ప్రాముఖ్యతనే సవాలు చేశాడు. అడవి బెంగళూరు లేదా చెన్నై ప్రభుత్వాలది కాదని, అది మీదేనని గ్రామస్తులకు చెప్పేవాడు. ప్రజల మీద ఉన్న ఈ మానసిక పట్టు అతన్ని పట్టుకోవడం అసాధ్యంలా మార్చింది. వేట తీవ్రం కావడంతో, కేవలం తుపాకీ పట్టిన ఒక వ్యక్తితో తాము పోరాడటం లేదని, అడవి మట్టిలో లోతుగా వేళ్లూనుకున్న ఒక లెజెండ్తో పోరాడుతున్నామని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాయి.